థ్యాంక్ యూ లార్డ్. పాడిదం స్తుతి రాగము, చేసేదం స్తుతి యాగము. పాడిదం స్తుతి రాగము, చేసేదం స్తుతి యాగము. సర్వజనుల స్తోత్రనాదం, దూతాళి నిత్య స్తోత్రం. నిరతం ఏకగానం, మృగాలి సర్వస్వరం. మరణం జయించిన దేవా స్తోత్రం. పరిశుద్ధాత్మ స్తోత్రం. హల్లెలూయా, ఓ హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆరాధన, ఓ ఆరాధన, 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 స్తోత్రార్పణ. శృంగమా, మా దైవమా, మా కేడమా, ఆధారమా. హల్లెలూయా, ఓ హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆరాధన, ఓ ఆరాధన, 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 స్తోత్రార్పణ. సర్వం సృజించిన దేవా స్తోత్రం. మరణం జయించిన దేవా స్తోత్రం. పరిశుద్ధాత్మ స్తోత్రం.
ఎంతమంది ఆనందంగా ఉన్నారు? నిజంగా నేను ఆత్మలోనూ బాహ్యపరంగా శారీరకంగా కూడా నేను ఆనందిస్తున్నాను దైవ సన్నిధులు కదా. ఎంత సంతోషం! ఎన్ని లక్షలు పెట్టినా, ఎన్ని కోట్లు పోసినా మనకు నిజమైన ఆనంద సంతోషము లోకంలో ఎక్కడ దొరకదు. జస్ట్ 1 hour 2 hours అంతవరకే, ఆ దినాన్ని అక్కడ ఉండేంతవరకే. తర్వాత నీ జీవితంలో లోన్లీగా నువ్వు ఇంటికి వచ్చినప్పుడు ఎవరు కూడా నీకు ఆనందాన్ని సంతోషాన్ని ఇచ్చేవాళ్ళు లేరు. ఎవరుంటారు నీకు ఎల్లప్పుడూ నీకు తోడుగా? ఎవరుంటారంటే ఆ దేవాది దేవుడు నీ తోడుగా ఎప్పుడు ఉండి నేను ఆదరిస్తూ నేను బలపరుస్తూనే ఉంటాడు. సో ఆయన సన్నిధిని మనం అనుభవిస్తూ దేవుని నామాన్ని ఘనపరుస్తాం. మరొక పాట పాడదాం. స్తుతియు ఘనతయు మహిమ నిరతము యేసుకే చెల్లును, మహిమ రాజుకే యుగ యుగాలకు స్తోత్ర సంగీతం. థ్యాంక్ యూ లార్డ్. స్తుతియు ఘనతయు మహిమ నిరతము యేసుకే చెల్లును, మహిమ రాజుకే యుగ యుగాలకు స్తోత్ర సంగీతము. స్తుతియు ఘనతయు మహిమ నిరతము యేసుకే చెల్లును, మహిమ రాజుకే యుగ యుగాలకు స్తోత్ర సంగీతము. సర్వలోకం చేరుడి, సర్వ సృష్టి పాడుడి, సర్వలోకం చేరుడి, సర్వ సృష్టి పాడుడి, ఏక స్వరముతో గళమెత్తి పాడుడి. హల్లెలూయా, ఓ ఓ ఓ హోసానా,
ఎల్లవేళలందు కష్టకాలమందు వల్లబుండా యేసును స్తుతింతును. ఎల్లను నీవే నాకెల్లడా వల్ల పడదే వివరింపన్. ఇది ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు. ఇది గ్రాంధిక భాష, అంటే అచ్చ తెలుగు. సో అచ్చ తెలుగు తెలుసు కదా. అప్పుడు చాలా విలువగా వాడేవారు ఈ వాక్యాలు, ఈ పదాలు. ఇప్పుడున్న వాళ్ళకి కొన్ని పదాలు అర్థం కావాలంటే కష్టం కదా. ఎప్పుడైతే మనం దేవుని హృదయపూర్వకంగా ఆత్మపూర్ణంగా చూస్తామో ఈ యొక్క వచనాలు, ఈ వర్డ్స్ మనకి అర్థమవుతాయి. సో పాట పాడుతుండగా దేవుని నామమును ఘనపరుస్తాం. ఇది భక్తులు ఎంతో ఆత్మపూర్ణంగా, ఎంతో అనుభవంగా రాసిన పాటలు ఇవి. మన దేవుడు ఏమై ఉన్నాడు, ఆయన ఎలాంటి వాడో అర్థవంతంగా, అర్థసహితంగా, హృదయపూర్వకంగా, మరి ప్రేమపూర్వకంగా ఈ పాటలను రాశారు. కనుక మనం కూడా హృదయపూర్వకంగా, అర్థవంతంగా, ఆత్మపూర్వకంగా దేవుని పాట పాడి నామాన్ని, ఆయన నామాన్ని ఘనపరుస్తాం. ఎల్లవేళలందు కష్టకాలమందు వల్లబుండా యేసును స్తుతింతున్. ఎలను నీవే నాకెల్లెడలా వల్ల పడదే వివరింపన్. ఎలను నీవే నాకెల్లెడలా వల్ల పడదే వివరింపన్. ఎల్లవేళలందు కష్టకాలమందు వల్లబుండా స్తుతింతున్. ఎల్లను నీవే నాకెల్లెడలా వల్ల పడదే వివరింపన్. ఎల్లను నీవే నాకెల్లెడలా వల్ల పడదే వివరింపన్. విమోచకుడా విమోచన నీవే, రక్షకుడవు నా రక్షణ నీవే. రక్షకుడవు నా రక్షణ నీవే. ఎల్లవేళలందు కష్టకాలమందు ఎల్లరూ నీవే నాకెల్లెడలా
మాటలు చాలవు కదా. అంత గొప్పవాడు, అంత ప్రేమ స్వరూపి. ఆయన ఎంతగా స్తుతించినా, ఆయన ఎంతగా ఆరాధిస్తున్నా కూడా, ఆయన ఎంత పొగిడినా కూడా ఆ మాటలు చాలవు ఆయన వివరించడానికి. అంత గొప్ప దేవుడు ఆయన. సో అలాంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. జీవము కలిగిన సర్వశక్తుణ్ణి మనము, సర్వ సృష్టికర్త అయిన సైన్యములకు అధిపతియగు దేవుణ్ణి మనము, యెహోవా దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. ఆయన మన విమోచకుడు. పాపము నుండి విడిపించాడు, నరకము నుండి విడిపించాడు, బంధకాల నుండి విడిపించాడు. మనల్ని విడిపించటానికే దేవుడు మన కోసం ఇక్కడ ఈ లోకానికి, యేసయ్య లోకానికి వచ్చాడు. ఒకప్పుడు మనం బంధకాల్లో ఉన్నాం, అది తెలియదు మనకు. పాప బంధకాల్లో, చీకటి బంధకాల్లో, నీకు సహాయం చేయలేని ఒక నాదుడు కూడా లేని బంధకాల్లో మనం ఉన్నాం. ఆ సమయంలో దేవుడు నేను విడిపించటానికి ఆ సర్వశక్తుడు మన యొద్దకు వచ్చి వాటన్నిటి నుండి విడిపించి స్వేచ్ఛ మనకిచ్చాడు. అవునా లేదా? నీ చర్యలను తిలకించి స్తుతించుడి, బలమైన పని చేయు బలవంతు స్తుతించుడి, ఎల్లరినీ స్వీకరించు యేసుని స్తుతించుడి, రాజుల రాజైన యేసు రాజు భూజనుల నేడు. హల్లెలూయా హల్లెలూయా, దేవుని స్తుతించుడి, రాజుల రాజైన
ప్రేమాపూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయవీరుడా. ప్రేమాపూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయవీరుడా, ఆపత్కాలమందున సర్వలోకమందున్న దీనజనాలి దీపముగా వెలుగుచున్నవాడా, ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా, ఆనందింతు నీలో జీవితాంతము. నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి, నీ కృప ఎంత తుది వరకు నడిపించు యేసయ్యా. ప్రేమాపూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయవీరుడా.
ప్రతినిత్యము నీ జ్ఞాపకాలలో నా అంతరంగమందు నీవు కొలువై ఉన్నావులే. నిత్యము ప్రతినిత్యము నీ జ్ఞాపకాలలో నా అంతరంగమందు నీవు కొలువై ఉన్నావులే. నిర్మలమైన నీ మనసే నా అంకితం చేశావు. నీతోనే జీవింప నన్ను కొనిపోయేసయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా. నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా. నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. ప్రేమాపూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా, ఆపత్కాలమందున సర్వలోకమందున దీనజనాలి దీపముగా వెలుగుచున్నవాడా. ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా. ఆనందింతు నీలో జీవితాంతము. ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా. ఆనందింతు నీలో జీవితాంతము. నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి. నీ కృప ఎందు తుది వరకు నడిపించు యేసయ్యా. ప్రేమాపూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా. ప్రేమాపూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా, ఆపత్కాలమందున సర్వలోకమందున దీనజనాలి దీపముగా వెలుగుచున్నవాడా. ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా. ఆనందింతు నీలో జీవితాంతము. ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా. Thank you, Lord. జీవితాంతము. నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి. నీ కృప ఎందు తుది వరకు నడిపించు యేసయ్యా. ప్రేమాపూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా. హల్లెలూయా, హల్లెలూయా. మనమందరం లేచి నిలబడినట్టయితే థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. మనమందరం కూడా రెండు చేతులు పైకెత్తి నీ సన్నిధిలో దేవుని ఆరాధిస్తాం. అయ్యా, నీ సన్నిధి కంటే ఉత్తమమైనది ఏది లేదయ్యా. నీ సన్నిధి కంటే శ్రేష్టమైనది ఏది లేదయ్యా. నీ సన్నిధి బలమైంది. నీ సన్నిధి శ్రేష్టమైనది. నీ సన్నిధి నన్ను ముందుకు నడిపించేది నాయన. నీ సన్నిధి లేని ఎడల ఒక్క క్షణం కూడా నేను ముందుకు వెళ్ళలేను నాయన. నాకు నీ సన్నిధి కావాలి యేసయ్యా. ఐ నీడ్ యువర్ ప్రెజెన్స్ ఓ గాడ్. అయ్యా, నాకు నీ సన్నిధి కావాలి నాయన. మోషే నీ సన్నిధి రాని ఎడల నేను ముందుకు వెళ్ళాలని చెప్పాడు నాయన. నీ సన్నిధి ఎంత శ్రేష్టమైనదో మీ వాక్యం ద్వారా మాకు తెలియపరిచారు నాయన. మాకు మీ సన్నిధి ఉంటేనే మేము ఏదైనా జయించగలం. మేము ఏదైనా ప్రభువా సాధించగలం. మీ సన్నిధి మాకు కావాలి యేసయ్యా. థ్యాంక్ యూ లార్డ్. అందరూ కూడా హృదయాలు విప్పి దేవుని హృదయపూర్వకంగా ఆరాధిస్తాం.
ఎన్నుకొంటివే. పోవు మార్గము బహు దూరమే, నీ సన్నిధి నాలో బలమాయనే. పోవు మార్గము బహు దూరమే, నీ సన్నిధి నాలో బలమాయనే. సన్నిధి 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 నా శాంత నీ సన్నిధి, నా సామర్థ్యము నీ సన్నిధి. నాకున్నవి నే చూస్తున్నవి వాటిలో స్థిరమైనది నీ సన్నిధి. నాకున్నవి నే చూస్తున్నవి వాటిలో స్థిరమైనది నీ సన్నిధి. దీనులైన వారిని రాజుల ముందు నిలబెట్టునది నీ సన్నిధి. దీనులైన వారిని రాజుల ముందు నిలబెట్టునది నీ సన్నిధి. సన్నిధి 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 నా శాంత నీ సన్నిధి, నా సామర్థ్యము నీ సన్నిధి. గొర్రెల మధ్య తిరుగుచుంటిని, సింహాసనం ఎక్కించితివే. గొర్రెల మధ్య తిరుగుచుంటిని, సింహాసనం ఎక్కించితివే. రాజుల చేత తరుమబడితిని, రాజులను నిలబెట్టితివి. రాజుల చేత తరుమబడితిని, రాజులను నిలబెట్టితివి. సన్నిధి 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 నా శాంత నీ సన్నిధి, నా సామర్థ్యము నీ సన్నిధి. నా శాంత నీ సన్నిధి, నా సమస్తము నీ సన్నిధి. నా శాంత నీ సన్నిధి, నా సామర్థ్యము నీ సన్నిధి. నా శాంత నీ సన్నిధి, నా సమస్తము నీ సన్నిధి. Thank you, Lord. Thank you, Jesus. Hallelujah. మీ సన్నిధి మాకు కావాలయ్యా. నీ సన్నిధిని మేము ఆశిస్తున్నాం ప్రభువా. నీ సన్నిధి ఎంతో ఉన్నతమైంది ప్రభువా. నీ సన్నిధి శ్రేష్టమైనదయ్యా. నీ సన్నిధి నాకు బలం ఇచ్చేదయ్యా. నీ సన్నిధి నాకు విజయాన్ని ఇచ్చేదయ్యా. అయ్యా నీ సన్నిధి నాకు కావాలి నాయనా. నా ఓటమిలో విజయాన్ని ఇచ్చేది నీ సన్నిధి ప్రభువా. అయ్యా దీనుల ఎదుట ప్రభువా మేము దీనంగా ఉన్నప్పుడు మమ్మల్ని హెచ్చించే దేవుడు నాయనా. దావీదును ప్రభువా సింహాసనం ఎక్కించిన వాడు, గొర్రెల మధ్యలో ప్రభువా గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు ఎవ్వరు కూడా ఆయనను పట్టించుకునే స్థితిలో ఉన్నప్పుడు నీవు దావీదును చూచావు. ఆ నమ్మకత్వాన్ని చూచావు దేవా. ఆ నమ్మకత్వాన్ని బట్టి ఆయన సింహాసాన్ని ఎక్కించావు తండ్రి. ఎంత గొప్ప దేవుడు అయ్యా. మమ్మల్ని విడిచిపెట్టలేదు, మమ్మల్ని చూడకుండా ఉండలేదు. నీ దృష్టి ఎంత మా పట్ల ఉందయ్యా. మమ్మల్ని చూస్తున్న దేవుడు. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. రాజుగా నన్ను నిలబెట్టితివి,
సన్నిధిని కాదని వెళ్ళిపోయావు. ఎన్నిసార్లు ఆయన సన్నిధి వద్దని వెళ్ళిపోయావు. ఎన్నిసార్లు నీ జీవితంలో ఓటమి పాలయ్యావు, బలహీన స్థితిలో పడిపోయావు, నిస్సాయ స్థితిలో పడిపోయావు. ఆ సన్నిధి లేకుండా నువ్వు ఉండగలవా? ఉండలేమండి. ఆ సన్నిధిని కోరుకుందామా? అయ్యా నా ఆశంతా నీ సన్నిధయ్యా, నా సమస్తము నీ సన్నిధి యేసయ్యా. పాడదామా అందరూ కలిసి? పారిపోయినా నా వెంటొచ్చి నన్ను హత్తుకుంటివే. ఓ మార్గము బహు దూరమే, నీ సన్నిధి నాకు బలమాయెనే. ఓ మార్గము బహు దూరమే, నీ సన్నిధి నాకు బలమాయెనే. సన్నిధి అందరూ కలిసి మీ స్వరాలు పెట్టి నేను పాడదామా? చెప్దామాయా, నీ సన్నిధి లేకుండా నేను ఉండలేనేసయ్యా. ఆశిస్తామా సన్నిధిని? సన్నిధి 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 నా శాంత నీ సన్నిధియే, నా సామర్థ్యము నీ సన్నిధియే, నా శాంత నీ సన్నిధియే, నా సామర్థ్యము నీ సన్నిధియే, నా శాంత నీ సన్నిధియే, నా సామర్థ్యము నీ సన్నిధియే. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఒక్కసారి ఆయన నామాన్ని మహింపర్దామా? చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని గణపరుస్తాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్.